పైన ఆకాశంలో దేవుడు, ఆయనకు సహాయం, నాకు సహాయం జగన్మోహన్ రెడ్డి. నేను పోయినసారి 2-3 లక్షలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించా. కానీ వాడు ప్రజాదికి కూలగొట్టిన రోజే వాడి మీద ఆత్మాభిమానం పోయి నేను బయటకు వచ్చేసా. అందరికీ డబ్బులు ఇవ్వటము, అలా ఆటోల వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మాత్రం మాకు నచ్చలేదండి. వాడెవరండి వచ్చేది మా అన్నే, జగన్ అన్న వచ్చేది ఆయనే. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం ఒంగోలులో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఒంగోలు ప్రజలతోటి మాట్లాడదాము. ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు, ఇక్కడ ప్రభుత్వాలు సంక్షేమాలు చేసినాయా చేయలేవా, ఈ విషయాలన్నీ ప్రజల్ని అడిగి ఈరోజు తెలుసుకుందాం. ఈసారి ఎవరు వస్తారంటారు? ఎలక్షన్లో రిజల్ట్ ఏమొస్తుంది? రిజల్ట్ 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇక్కడ బాలినేని ఎమ్మెల్యేగా ఉంటాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన కూడా ఎంపీగా గెలుస్తాడు, కన్ఫామ్. అది నీకు వచ్చిన పథకాలు ఏమేమి వచ్చినాయి సార్ పేరు చెప్పు. నాకు మా అమ్మకి 45 సంవత్సరాలు ఆసరా డబ్బులు వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, ఏదన్నా హెల్త్కి సంబంధించింది హెల్త్ కార్డు ఉంది, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటాను కానీ ప్రైవేట్ దాంట్లో చేయించుకున్నా మనకి నాకైతే అయ్యే అనేది. మాకు మక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అమ్మఒడి పడుతుంది. నాకు సంబంధించి నాకు పడుతున్నాయి, నాకు అర్హత ఉన్న వాటికి నాకు పడుతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది, ఏమైనా మార్పులు వచ్చినాయా? ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూళ్ళన్నీ మారినాయి, బ్రహ్మాండంగా ఉంది కదన్నా. అంతకుముందు కంటే ఇప్పుడు బెటర్గానే ఉంది. ఇప్పుడు నాకు సంబంధించిన తోడికి బాగుందన్న పరిపాలన. ఇంటికే వెళ్తున్నాయి ఏదైనా కానీ వాలంటీర్స్ ద్వారా, అంతే. మీరు ఇక్కడ ఒంగోలు కదా ప్రాపర్? ప్రాపర్ ఒంగోలే. వాలంటరీ వ్యవస్థ గురించి కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ సరికాదు అన్నట్టు మాట్లాడారు. దాని గురించి ఏమంటావు? వాళ్ళ వ్యవస్థ అనేది బాగుందా, మీకు చేరుతుందా? అన్న, చంద్రబాబు నాయుడికి మైండ్ పోయింది. ఫస్ట్ మైండ్ పోయింది. జగన్ పరిపాలన ఈ జనం వ్యతిరేకత చూసి మైండ్ పోయి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఈ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఎవరు మనసులో ఎవరు కేయాలనిపిస్తే వాళ్ళకి వేస్తారన్న. తిని అబద్ధం ఆడకూడదు అనేది అది. సరే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కదా, ముగ్గురు కలిసి వస్తున్నారు. ఈ పార్టీ కూటమిని బద్దలు కొడతారన్న జగన్మోహన్ రెడ్డి. బద్దలు కొడతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి 2 విషయాలు మాట్లాడండి. పిఠాపురంలోనే రివర్స్ అయిపోయారు అన్న జనం. పిఠాపురంలోనే రివర్స్ అయిపోయారు జనం. అప్పుడే చూస్తున్నాం కదా. నాకు తెలిసినంత వాటికి అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇక్కడ బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా ఉంటాడు. సరే, ఫైనల్గా ఎవరు కోటేస్తున్నారు? జగన్ అన్నేనన్నా. నా ప్రాణం ఉన్నంత వాటి జగనానికే పడింది నా ఓటు. థ్యాంక్ యూ. అమ్మ, నీ పేరేంటి? పిల్లి అంజనాదేవి. ఏం చేస్తావు? ఇదేనా వ్యాపారం? కొండల వ్యాపారమే. ఇక్కడ ఒంగోలేనా మంది? ఒంగోలే, లోకలే. 5 ఏళ్ళు వైసీపీ పాలన చేసింది. ఈ పాలన ఎట్లా ఉండే? మంచిగానే ఉంది. ఏమన్నా పథకాలు అందినాయా? అందిని. ఏమన్నా పేర్లు గుర్తున్నాయా పథకాలు? అమ్మఒడి అందింది, వైఎస్ఆర్ బీమా అందింది. వైఎస్ఆర్ బీమా మా హస్బెండ్ చనిపోయిన నెలకే వైఎస్ఆర్ బీమా అందింది నాకు. సరే, ఆనందంగా ఉన్నారా ప్రభుత్వంలో? బాగానే ఉంది. నాకు మటుకే హ్యాపీగానే ఉంది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఏమంటారు? అదంటే మనకి చెప్పలేము. ఖచ్చితంగా వైఎస్ఆరే వస్తుంది, జగన్ అన్నే వస్తాడు. సరే, పవన్ కళ్యాణ్ గురించి 2 విషయాలే మాట్లాడంటే ఏం మాట్లాడతావు? నాకు అసలు నచ్చడు, అంతే. సరే, ఫైనల్గా ఈసారి ఎవరు కోటేస్తున్నావు? వైఎస్ఆర్. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, మీ పేరేంటి? హాసింబి, షేక్ హాసింబి. మీ పేరేంటి? నాసర్వలి. ఇక్కడ వైసీపీ పాలన 5 ఏళ్ల నుంచి ఉంది ఒంగోలులో. ఎట్లా ఉండే పాలన? బాగుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పేరేంది? వాసన్న. ఎట్లా చేస్తున్నాడు? బాగానే చేస్తున్నారు. సరే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏమైనా పెన్షన్లు అందుతున్నాయా? పెన్షన్ స్కీములు అందుతున్నాయా? ఆ స్కీములు అందుతున్నాయి. పెన్షన్ కూడా పడుతుందా? పింఛన్ ఇంకా అందలేదు, స్కీములు మాత్రం అందుతున్నాయి. ఆయనకి అందల. నాకు 18,000 వస్తున్నాయి. ఆయనకి ఆధార్ కార్డులో కొంచెం తప్పు పడింది. తప్పు పడితే వాలంటీర్ వాళ్ళని అడగలేదా? అడిగితే సెర్చ్ చేసుకొని రావాలమ్మా అన్నారు. మరి పోయినారా? పోలేదు మేము అక్కడికి. ఓ పాలు పోయి సెట్ చేసుకోండి, ఆయన కూడా వస్తుందా? మాట్లాడి అట్లాగే రాపించుకుంటాం. ఎమ్మెల్యే తోటి, వాసన్న తోటి. ఆయన గెలిచినాక మాట్లాడండి. అలాగే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు మనకేం ఇదేం లేదు. సరే, మీది బట్టల వ్యాపారం? అవును. పవన్ కళ్యాణ్ పేరు విన్నావా ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ పేరు విన్నాను కానీ ఆయన మనకేమంత అదే సినిమాలో నటించడం అంతవరకే కానీ ఎలక్షన్లో మాత్రం పనికిరాడు ఆయన.
షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఇప్పుడు చీఫ్, ఆమె గురించి ఏమంటారు? ఆమె కూడా షర్మిల కూడా మొన్నటిదాకా అన్నతట్టు మాట్లాడి ఇవాళ అట్లా మాట్లాడటం అది పద్ధతి కాదు ఆమె. అంతేనా? థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? జరీనా గారు, ఇక్కడ 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం మంచి చేసిందా? మంచి చేసిన వాళ్ళకి మంచి చేసింది, చెడు చేసిన వాళ్ళకి చెడు చేసింది. అలా ఉంది, ఇలా ఉంది. సరే, చెడు చేసింది అంటున్నారు, ఏం చెడు చేసింది? అందరికీ డబ్బులు ఇవ్వటము, అలా ఆటోల వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మాత్రం మాకు నచ్చలేదండి. మాది దానివల్ల చెడు జరుగుతుంది అంటారా? 100%. ఆటోలు వేసుకునే వాళ్ళకైతే ఏం లాభం లేదు, ఓనర్లకు ఇస్తున్నారు. దానివల్ల ఆటో డ్రైవర్లకు ఒరిగింది ఏమి లేదు కదా. అచ్చా, అంటే ఇవ్వడం మంచిదే కానీ ఓనర్లకు ఇస్తున్నారు, డ్రైవర్లకు ఇవ్వాలంట. కష్టపడేది డ్రైవర్లే కదా, వాళ్ళకే కదా ఇవ్వాల్సింది. అంతే. మంచి చేసినారన్నారు, మంచి ఏం చేశారు అంటే పిల్లలకి స్టడీ మాత్రం ఇంగ్లీషు అది మాత్రం అంతా సూపర్ ఉంది. దాంట్లో రెండు ఆలోచనే లేదు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద వస్తున్నారు, వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళది మనం అంత చెప్పి అంత మాత్రం వాళ్ళం కాదు, అంతే. సరే, నెక్స్ట్ ఎవరు ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? అంటే మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం అయితే తెలుగుదేశం వస్తే బాగుంటుందని నా ఆలోచన. 100%. ఎందుకు అట్లా? ఏమో ఆయన ఉన్నప్పుడు మాకు కొంచెం బాగుంది, ఇప్పుడు బాగలేదు, అంతే. అంటే మెయింటెనెన్స్ బాగుండేనా, ఏం బాగుండే? మెయింటెనెన్స్ బాగుంది, ఆయన తోఫాలని అవని ఇవని అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈయన అసలు ఏమీ లేదు, వాళ్ళకి 50,000 వీళ్ళకి 10,000 అదంతా వేస్ట్ అని నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం, అంతే. అంటే అక్కడ ఆయన తుఫాలు ఇవ్వడం కూడా వేస్టే కదా. అలా ఎలాగ సంవత్సరం ఇప్పుడు అందరూ సంపాదించుకొని తింటారని ఏం లేదు కదా. ఆ పండగ వస్తుందంటే మాకు తోఫా వస్తుందని ఒక ఆశ వచ్చేది. అప్పుడు ఈయన ఇవ్వట్లేదు, లేదు కదా. 18,000 ఒక్క ఇంట్లోనే 4గురికి ఇస్తున్నాడు ఫంక్షన్లు. అవి మీకు పడుతున్నాయా? మాకు అసలు నాకు అసలు ఏం రాదు, నేను గవర్నమెంట్, నాకేం రాదు. ఒక్క ఇంట్లోనే పెద్దవాళ్ళకి ఎవరి పార్టీల వాళ్ళకి వాళ్ళు చూసుకుంటున్నారు కానీ సెకండ్ వాళ్ళని ఎవరిని చూసుకోవట్లేదు. ఏ పార్టీ అయినా ఉద్ధరించేది ఏం లేదు, మా కష్టం మాకు తప్పదు. థ్యాంక్ యూ మేడం. అన్న మీ పేరేంది? నా పేరు కోట్లింగం. యాడ ఇక్కడ ఒంగోలేనా? పేర్నమిట్ట. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. కాకపోతే ఇక్కడ ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయనే? కాదు, మాకు నూతలపాడు నియోజకవర్గం. సరే, 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం పవర్లో ఉన్నది రాష్ట్రంలో, ఏం చేసింది? బాగా చేసిందా? ఎట్లా? బాగానే చేసింది, మాకు మేలు జరిగింది. ఆటో వాళ్ళకి బత్తా ఇస్తున్నారుగా, మీకు వస్తుందా? 5 సార్లు 5 పొద్దులు 50,000 వచ్చింది. ఇంకా ఏం పథకాలు అందినాయి ఇంట్లో? మా భార్యకి 3 సార్లు 18,000 వచ్చినాయి. నా భార్యకి చెయ్యి ఇరిగిపోతే 2 సార్లు ఆపరేషన్ చేసి మళ్ళీ 10,000 డబ్బులు ఇచ్చాడు. డాక్టర్ రుణమాఫీ మాకు 45,000 వచ్చినాయి. మా బాబుని ఎంఎస్ చదివించి డబ్బులు పెట్టుకున్నాడు. మాకు ఇప్పుడు ఈ రోజు వరకు కరెంటు బిల్లు కట్టుకోకుండా ఆయన సహాయం ద్వారా మా కుటుంబం బాగుంది. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నారుగా, పొత్తు పెట్టుకొని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మరి ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడాలంటే ఏమంటావు? నాకు అవసరం లేదు, నాకు మేలు చేసిన వాళ్ళకే నా ఓటు, అంతే. సరే, పవన్ కళ్యాణ్ పేరు విన్నావా ఎప్పుడన్నా? అవన్నీ వద్దు. లాస్ట్ ఒక్కడే ప్రశ్న అడుగుతా, కరెక్ట్గా స్టూడియో సమాధానం చెప్పు. ఈసారి నీ ఓటు ఎవరికి? నా ఓటు జగన్మోహన్ రెడ్డికి. మాకు మేలు 2 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి. మాకు 2 లక్షల రూపాయల డబ్బులు బ్యాంకులో నేనే తీసుకున్నా. ఆటోకి అయితేమి, భార్య డబ్బులు అయితేమి, మా డాక్టర్ రుణమాఫీ అయితేమి, నా భార్యకి చెయ్యి ఇరిగిపోతే 2 సార్లు ఆపరేషన్ చేసిన దానికైతేమి, ఎన్ని విధాలుగా పడిపోయిన వాడిని లేవనీశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. పైన ఆకాశంలో దేవుడు, ఆయనకు సహాయం, నాకు సహాయం జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బ్రదర్ మీ పేరేంది? మా పేరు సంజయ్ అన్న. సంజయ్ గారు, ఇక్కడ ఒంగోలేనా? ఒంగోలే అన్న. ఎలక్షన్లు వస్తున్నాయి, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఎట్లా చేసింది పాలన? వైసీపీ పాలన అంటే ఏం చేయలేదన్న. అంతకుముందు చూసుకుంటే ఇప్పుడేం లేదు, అంత కేసులు వాళ్ళని కొట్టడం, ఆ పథకాలని పెట్టారు కానీ పథకాలు వచ్చిందేం లేదు, చేసిందేం లేదు. పబ్లిసిటీ మాత్రం పిక్స్ దాకా ఉంది. సో అందుకని అంతకుముందు జనార్దనం బ్రిడ్జీలు వేపించడం కానీ 11 బ్రిడ్జీలు దాకా వేయించాడు జనార్దన్. ఇక్కడ క్యాండిడేట్ గారు ఆయన 20 సంవత్సరాలు ఉన్నది, చేసిందేం లేదు. బాలనేని జనార్దన్ ఇక్కడ 5 సంవత్సరాల్లో 11 బ్రిడ్జీలు దాకా వేయించాడు. అందరినీ అందుబాటులో ఉండి బాగా చూసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రౌడీయిజం ఎక్కువైంది.
పరిపాలన బాగాలేదు. సో అందుకని జనార్దన్నే కోరుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ఈసారి గెలిస్తే జనార్దనం ఇన్ని పథకాలు ఇచ్చినాము, మేము ప్రజలకు మంచి చేసినాము, పేదోళ్ళకి అంటున్నారు. అని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇంకా బయట వాళ్ళకి ఇవ్వలేదు. ఏదన్నా అడిగిన వాళ్ళు కొట్టడం, కేసులు పెట్టడము, చంపటం, దాని మీద చేసిందేం లేదు ఈ ప్రభుత్వం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద వస్తున్నాయి కదా, ఈసారి ఏమవుతుంది అంటారు? గెలిచిద్ది అన్న పక్క 100% గెలిచిద్ది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరు? జనార్దన్ గారు గెలుస్తారా? గారు పక్క 100%. పొత్తు లేకపోయినా గెలుస్తారు, పొత్తులో ఇంకా మెజార్టీతో గెలుస్తారు జనార్దన్ గారు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే 2 ముక్కలు ఏం మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం సపోర్ట్ కోసం వచ్చారు. ఈ రౌడీయిజం పరిపాలనకి అందరూ దగ్గర ఏకం అయ్యి చెయ్యాలనుకున్నారు. కాకపోతే ఒక చిన్న విషయం, మీరు యంగ్స్టర్ కాబట్టి అడుగుతాం మిమ్మల్ని. పొద్దున్న ఒక మాట మాట్లాడుతున్నాడు, సాయంత్రం ఒక మాట. తల్లిని అవమానించిన అంటాడు, మళ్ళీ సాయంత్రం పోయి అదే లోకేష్ గారిని కలుస్తాడు. మళ్ళీ బీజేపీతోటి మనం పొత్తు పెట్టుకుంటామా చీతు అంటాడు, మళ్ళీ పోయి బీజేపీ. అంటే మాటని ఎంత ఒక రాజకీయ నాయకుడు కావాల్సింది మాట. ఆ మాట ఎందుకు ఉంటుంది? ప్రజలకి సేవ చేయాలన్న విధంలో వచ్చారు. అది రాజకీయంలో కొంచెం అలా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఎక్స్పీరియన్స్ అదంతా కాకుండా ఇంకా రాజకీయం కదన్నా, ఒక ప్రజాసేవకు రావాలని వచ్చాడు ఒక సినిమా యాక్టరు. సో చెయ్యాలి, నేను చెయ్యాలనే విధంగా వచ్చాడు. కానీ రాజకీయం కదా, అన్నీ సెట్ అవ్వగా. లాస్ట్ ప్రశ్న, షర్మిల గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యారు, ఆమె గురించి అడిగితే ఏం చెప్తావు? ఆమె గురించి అంటే మోసం చేశాడు అన్న. బయటకు వచ్చింది, ఆమె దారిలో ఆమె పోతుంది. మొన్న వివేకానందనే లేపేశాడు బాబాయ్ని. ఎవరు లేపేశారంటావు? ఎవరు లేపేశారు? వాళ్ళ ఫ్యామిలీ అన్న, వాళ్ళ ఫ్యామిలీ. ఇక అది బయట వాళ్ళకి తెలియాలా. ఈసారి ఏం మీద టార్గెట్ పెట్టి ఉంచుతారు అంతే. ఆ చెల్లినే మోసం చేసింది, చెల్లెల్ని ఇద్దరినే మోసం చేశాడు. ఇంకా రాష్ట్ర ప్రజల్ని ఎందుకు మోసం చేయడు? అందరినీ మోసం చేశాడు. కానీ ప్రజలు కొంతమంది తెలుసుకోవట్లేదు. తెలుసుకుంటే మంచిది. ఎక్కడైతే ఫైనల్గా నేను చెప్పాలని జనార్దన్ అయితే పక్కా గెలుస్తాడన్న. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ బ్రదర్, ఇందులో వివేకానంద రెడ్డి గారు ఏదైతే చంపబడ్డారో ఆయన కుమార్తె స్టార్టింగ్ 1 year 1.5 year లేదు దీనికి జగనన్నకి ఏ సంబంధం లేదు, చేసింది వేరే వాళ్ళని చెప్పింది. వాళ్ళు అట్లా సృష్టించారు. ఆమె వచ్చి చెప్పింది కదా. ఇప్పుడు సంగతి అన్న, ఇప్పుడు మొత్తం బయట మళ్ళీ మారిపోయింది కదా ఇన్ఫర్మేషన్. నేను ఇందాకేమన్నా మనం ఏదైతే మాట అంటామో మాటకు విలువ ఉంటుంది. అప్పుడు ఒక మాట అన్నదామే, ఇప్పుడు ఒక మాట ఉంటుంది. దాని గురించి ఏమంటారు? సిచ్యువేషన్లో అలా ప్రెజర్ వచ్చింది. సో అలా చెప్పేసింది, మేము ఉన్నాము, నేను అన్నగా నేనున్నాను, నువ్వు నా చెల్లి, అది ఇది అని చెప్పి ముచ్చట్లు చెప్పాడు. లాస్ట్ ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, ఫైనల్ ఇదే. ప్రెజర్లో ఒక మాట, ప్రెజర్ లేనప్పుడు ఒక మాట చెప్పే వాళ్ళని నమ్మొచ్చా? అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని నువ్వు కొట్టి ఇది చెప్పు అది చెప్పు అంటే చెప్తారు. ఆమె డాక్టర్ అన్నా, డాక్టర్ అదేనన్నా, ఆ విధంగానే అన్నా. ఇప్పుడు తెలుసుకుందాం, చివరికి తెలుసుకొని బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు నిజం ఉంది కాబట్టే కదా ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చేయనీయకుండా అంతమంది వెళ్ళి మాట్లాడవచ్చు కదా పోయి. సరే, ఈసారి మీ ఓటు ఎవరికి? నేను జనార్దన్, చంద్రబాబు నాయుడు కన్నా పక్క 100%. థ్యాంక్ యూ. అన్న, నీ పేరేంది? వెంకటస్వామి. వెంకటస్వామి. ఆటో తోలుతావు కదా? ఆటో బత్తా వచ్చినదా? వచ్చింది. ఇంకేమైనా ప్రభుత్వ స్కీములు వచ్చినాయా? వచ్చి మా ఆడలో 18,000 వచ్చినాయి. నాకేమో ఆడో వచ్చింది, రైతు భరోసా వచ్చింది. సార్ అన్ని స్కీములు వచ్చినాయి. పిల్లల చదువు ఎట్లా చదువుతున్నాయి? పిల్లల చదువు అయిపోయింది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ వీళ్ళు కలిసి వస్తున్నారు. వాళ్ళ గురించి ఏమంటావు? వాళ్ళు గెలవరని అంటున్నా నేను. ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ పేరు విన్నావా ఎప్పుడన్నా? ఎందుకేం లేదు, సినిమా కూడా చూస్తాను ఎక్కమ్మా. మరి ఏంది ఆయన పరిస్థితి ఏంది? ఆయన గెలవలేడులేండి, అసలు అయ్యే పని కాదు. కానీ లాస్ట్ ఒకటే ప్రశ్న, ఈసారి ఒకటే వరకు జగన్కే. రైట్, థ్యాంక్ యూ. 70 ఓట్లు ఉన్నాయి, 70 ఓట్లు జగన్కే. థ్యాంక్ యూ. అన్న, నీ పేరేంది? నా పేరు బాలు. ఆటో తోలుతారు కదా, ఆటో బత్తా వచ్చిందా? వచ్చింది. ఇంకేమైనా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. సరే, ఈ పాలి ఓటు ఎవరికి అంటే ఏమంటావు? జగనన్నకి. ఎందుకు? జగనన్న మంచి చేస్తున్నాడు కాబట్టి. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేయలేదు, చేయని పని చేసాడు జగన్. ఈ పాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నాడు కదా, జనసేన బీజేపీతో పొత్తు. ఎంతమంది పొత్తుతో వచ్చినా కానీ జగనన్నే గెలుపు. జగనన్నే. ఒంగోలులో మాత్రం జగనన్నే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? ఎందుకు? బాలే శ్రీనివాసు. ఎట్లాంటి వాడు ఆయన? మంచోడే. బాగా చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు నిన్నావా? ఎన్నా ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడాలంటే ఏమంటావు? పవన్ కళ్యాణ్ అయితే ఇంకా మంచివాడే. ఇంకా ఆయన గురించి రాజ్యాంగంలో ఒకసారి వచ్చాడు కదా. మంచి వ్యక్తిత్వమే, కానీ రాజకీయాలలో పనికి వస్తాడంటావా? ఆ పనికి అంటే జగనన్న ఉన్నాడు కాబట్టి రాడు. ఇక లాస్ట్ ప్రశ్న, షర్మిలమ్మ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినది, ఆమె గురించి ఏమంటావు? ఇక అన్న ఉన్నా కానీ చెల్లెకి ఎవరు వేస్తారు ఓట్లు. థ్యాంక్ యూ అన్న.
మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాము. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం? అంత ప్రాణం అండి జగన్మోహన్ రెడ్డి అంటే. ఎందుకంటే ఆయన చేసినట్టు ఏ ముఖ్యమంత్రిగా చేయలా. ఆయన వచ్చిన 5 సంవత్సరాల నుంచి అలా చేస్తున్నాడు. ఆడపిల్లలు బాగుండాలి, ఆడపిల్లలు మంచిగా ఉండాలి అని చెప్పి రిజిస్టర్ చేపించి ఇళ్ళ స్థలాలు ఇచ్చి గుడ్డలు పెట్టి అంత బాగా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా కానీ వాసన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరే అంతే. మీ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఏమంటారు? వాసు గారు బాగా చేస్తారండి. బాగా బళ్ళు గడిస్తున్నాడు, పేదోళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాడు, మంచిగా ఇక్కడ అపార్ట్మెంట్లు మొత్తం బాగా చేపిస్తున్నాడు. ఆయనే రావాలి ఈసారి కూడా. రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారా? ఆయన గురించి అడిగితే ఏమంటారు? రాజశేఖర్ ఫస్ట్ ఆయనే, రాజశేఖర రెడ్డి ఫస్ట్, తర్వాత ఈయన వాసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓడిస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. వాడెవరండి ఓడిచేది? వచ్చేది మా అన్నే జగన్ అన్న, వచ్చేది ఆయనే. రాకుండా ఉంటే అప్పుడు అడగండి మళ్ళీ మమ్మల్ని వచ్చి. పవన్ కళ్యాణ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ వాడు కాదు, 100 మంది వాళ్ళ తల్లో జజం వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేడు అంతే. ఇంకో విషయము, ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో పోయినసారి 152 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయంటారు? వస్తాయి 75 వస్తాయి. లాస్ట్గా చివరికి మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికే. థ్యాంక్ యూ. పెద్దనా మీ పేరేంది? బాబ్జీ. ఇది ఏ ఊరు మీరు కూర్చున్నది? కష్టాలు. ఒంగోలు నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఇది 8 కిలోమీటర్లు ఉందయ్యా. 8 కిలోమీటర్లు. సరే, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది మన రాష్ట్రంలో, వాళ్ళు చాలా సంక్షేమాలు ఇచ్చిన అంటారు. ఏమైనా సంక్షేమాలు అందినాయా మనకి? మనకి అందలేదయ్యా, మనకి అందలే. ఏం పెన్షన్లు ఏమి రావట్లేవా? పెన్షన్ కొంత రావట్లా. మీకు వస్తుందా? నాకు వస్తుంది. సరే, పెన్షన్ అందింది. వేరే ఇంట్లో ఏమైనా ఇంకేమైనా అందుతున్నాయి పథకాలు? ఇంట్లో ఆడవాళ్ళకి కొన్ని రావట్లా. మీ ఇంట్లో ఎవరికైనా ఆడవాళ్ళకి అందుతున్నాయా? వేరే మా ఆళ్ళ సరిపోయింది, నేను ఒక్కనే. సరే, అయితే ఈ 5 ఏళ్ళ పాలన ఎట్టుందంటావు వైసీపీది? వైసీపీది జనం చాలా మారిపోయారు, బాగులేదు అంటున్నారయ్యా. నువ్వేమంటున్నావు చెప్పు. నాకు కూడా బాగులేదు. ఎందుకు? సరే, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు కూటమి, దాని గురించి మనం మాట్లాడాలంటే ఏమంటావు? చంద్రబాబు నాయుడుకి రావాలి, మరి కోరుకుంది అందరికీ. అందరికీ ఏం మంచి చేసినాడు ఏమైనా గుర్తుంది? మంచి కాదు. ఇప్పుడు గ్యాస్ ఎంత అమ్ముతుంది, బియ్యం ఎంత అమ్ముతుంది, మేము ఎట్ట బతకాలి మనం చెప్పయ్యా. నువ్వు బియ్యం ఎంత అమ్ముతుంది, కింద 2000 అమ్ముతున్నాయి, నువ్వు ఎంత సంపాదిస్తున్నా? నువ్వు అది మీరే లేదుగా, ఇంక తెలిసి మనం ఉండు. కిసాలు అమ్ముతుంది, టీ గ్లాస్ 10 రూపాయలు అమ్ముతుంది, ఆయనకు వచ్చే జీతం అంతా. ఈయన ఎత్తి పోతాం, ఆయన వచ్చి ఎక్కడ వచ్చి బతకారయ్యా. అయితే ధరలు బాగా పెరిగినాయి అంటావు? ఫుల్ పెరిగింది, ఆయన ఏడుతున్నాడు. అయితే ఈ పాలి మరి చంద్రబాబు నాయుడు రావాలంటావా? ఆయన వస్తే బతుకుతాం, లేదా బతకలేం. సరే, ఇంకో 2 ప్రశ్నలు అడుగుతా. పవన్ కళ్యాణ్ పేరున్నా? మన తెలియదు, ఎందుకు తెలియకుండా మనకి. అంటే ఆయన కూడా రాజకీయాలకు వచ్చింది కదా, అందుకే కూడా మనకి ఎలా అయిందన్నప్పుడు ఎందుకు. సరే, షర్మిలమ్మ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చీఫ్ అయినది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినది, ఆమె గురించి ఏమంటావు? ఆమె తెలియదు మనం అనకూడదు. సరే, ఫైనల్గా లాస్ట్ ప్రశ్న అడుగుతా, కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఈసారి నీ ఓటు ఎవరికి? నాకు సైకిల్ వేస్తానయ్యా, సైకిల్కి వేస్తా. రైట్, థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంది? శుభ్రత్వం. ఈ ఊరు పేరేంది? ఫస్టాలు. ఇది ఒంగోలు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 12 ఉండిద్ది. సరే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ ప్రభుత్వ స్కీములు ఏమైనా వస్తున్నాయా? నాకు తెలియదండి. నేను పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, మొగుడు చచ్చిపోయింది. వస్తుంది, అది గవర్నమెంట్ స్కీమేగా, వస్తుంది. వేరే ఏమైనా వస్తున్నాయా? నాకేమి రావట్లా. మీ కుటుంబానికి, మీ కుటుంబంలో పిల్లలకి? అసలు అందరూ చచ్చిపోయారు, మగవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు, నేను మా అమ్మాయి ఉంది అంతే. కాకపోతే మీకు పెన్షన్ వస్తుంది. మీ అమ్మ వాళ్ళకి వస్తుందా? మా అమ్మాయి కొంచెం అవుడు 2 కాళ్ళు, ఆ అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయి భర్త కూడా మొన్ననే చచ్చిపోయింది. సరే, 5 ఏళ్ల నుంచి వైసీపీ పాలన ఉంది, మనం ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసినాము. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చినది? నాకేది తెలియదండి, నేను ఎటు వేసిందని కదా ఓటు, అది అంతే అంతే. అయినా కూడా మీకు పెన్షన్ అయితే వస్తుంది అంతే. అన్న, మీ పేరేంది? నా పేరు శాస్త్రయ్య. చెప్పండి. శాస్త్రయ్య. శేషయ్య గారు, ఏ ఊరు మీది? కొత్తపల్లి. ఒంగోలుకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? కొత్తపల్లి 12 కిలోమీటర్లు. సరే, 5 ఏళ్ల పాలన చూసినాము జగన్మోహన్ రెడ్డి గారిది, సంక్షేమాలు ఏమైనా అందినాయా? మాకేం రావు. రావు అంటే ఎందుకు రావు? మేము జిఎస్టీ కడుతున్నాం, అందుకే రావు. సరే, ఈ 5 ఏళ్ల పాలన చంద్రబాబు నాయుడు గారి చూసినారు, 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి చూసినారు, ఏది బాగుండే? ఇప్పుడు నేను పోయినసారి 2-3 లక్షలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి కోవిట్లో ఇప్పించా, కానీ వాడు ప్రజాదికి కూలగొట్టిన రోజే వాడి మీద ఆత్మహత్య పోయి నేను బయటకు వచ్చేసా.
ప్రజావేదిక కూలగొట్టినాడు. అయితే ఎందుకు 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 అంత కోపం వచ్చింది మీకు? ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టం చేస్తే కోపం రాకుండా ఎట్లా ఉంటుంది? సరే, వాడు బాబు గారి సొమ్ము అది. సరే, ఇప్పుడు ఇన్ని ఏళ్ళల్లో 5 ఏళ్ళ సంక్షేమాలు చేసిన నేను పేదోళ్ళకి చాలా ఇచ్చిన అని చెప్పేసి పేదోళ్ళకి మంచి చేసిన చెప్తున్నాడు కదా, దానికి మరి మీకు మళ్ళీ ప్రేమ పుట్టలేదా? లేదు. ఎందుకంటే ఎంతమందికి ఇచ్చావు? ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊరు 3.5 ఒకటి మా పంచాయతీ. నువ్వు ఎంతమందికి ఇచ్చావు? సరే, ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి బీజేపీ జనసేన కూటమి వస్తుంది, దాని గురించి ఏమంటారు? మామూలు మోడీ ప్రమాదమైన మనిషే, చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. మోదీ మాత్రం ప్రమాదమైన మనిషి. అంతే. అంటే మాకేం చేశాడు మా ఆంధ్ర రాష్ట్రానికి? ఏం ఇయ్యలేదంటారు? ఏం ఇయ్యలేదుగా. ఇప్పుడు ఈడంతా వాడంతా అయ్యాడు. కాకపోతే మరి ఏమి ఈయనోడితోటి పోయి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు, ఫస్ట్ తిట్టినాడు, ఇప్పుడు పోయి పొత్తు పెట్టుకున్నాడు. సరే, పెట్టుకోవాల్సిన టైం అట్ట వచ్చింది. కాకపోతే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. అంతే అంతే. సరే, 5 ఏళ్ళు చంద్రబాబు పాలించినాడు కదా, ఒక 2 మంచి విషయాలు చంద్రబాబు నాయుడు చేసినాయి చెప్పండి. ఇప్పుడు 2 విషయాలంటే ఓల్డ్ డెవలప్ చేశాడు. ఇప్పుడు అమరావతి ఇది పోలారం ఏతే పోలారం కట్టించాడు. 72% అయింది. ఇది 5 ఏళ్ళ నుంచి గుడ్డి గుర్రానికి ఏమైనా పడుతోముతున్నాడా ఈ 30% పూర్తి చేయకుండా? అంతే. సరే, పవన్ కళ్యాణ్ పేరు విన్నావా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీవీలో చూస్తుంటాం. ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడమంటే ఏం చెప్తాం? ఆయన గురించి ఆయన అంటే ఇంతకుముందు రాజకీయాల్లో లేడు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదా. కొత్తగా వచ్చినాడు కదా, వైసీపీ వచ్చి 10 ఏళ్ళు అయింది, జనసేన వచ్చి కూడా 10 ఏళ్ళు అయింది. కొత్తగా ఎట్లా? 10 ఏళ్ళు అయినా ఆయన ఎందుకంటే ఆయన సినిమాలు ఏందో, ఆయన ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న కష్టాలు తీరుతున్నాడు. ఇప్పుడు ఈ ఇప్పుడు తలా ₹1,00,000 ఇచ్చాడుగా వీళ్ళకి. మంచి పనులు చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడుగా. ఇప్పుడు షర్మిలమ్మ కూడా వచ్చింది కదా కొత్త పార్టీ పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ పేరుతోటి, దాని గురించి ఏమంటావు? కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి, అంటే పాత పార్టీ కదా, కొత్తది పార్టీ కొత్తదే. షర్మిల కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా చూడాలి కదా మనం, చూడకుండా ఏం చెప్తాం? రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. నీ పేరేంది? నా పేరు కొమ్ము భాగ్యరాజ్. కొమ్ము భాగ్యరాజ్. ఏడా ఉంటావు? ఇక్కడ కేసరాజుకుంటా. ఇక్కడ ఒంగోలులో ఉండవా? ఒంగోలులోనే. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? 1/2 కిలోమీటర్. సరే, ఇక్కడే కేసరాజు ఒంగోలులోనే. సరే, 5 ఏళ్ళ నుంచి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది, 5 ఏళ్ళ నుంచి పాలిస్తున్నారు. ఎట్లా పాలించారు ఇక్కడ ఒంగోలులో? నేను డైలీ పనికి వెళ్తాను, నేను పని చేసుకుంటాను. నా పథకాలు అందినాయి. ఏమేమి పథకాలు అందినాయి? నా కొడుక్కి అమ్మఒడి వస్తుంది, మా కూతురికి పింఛన్ వస్తుంది. కూతురికి ఏం పింఛను? వికలాంగురాలు పింఛన్ వస్తుంది. మొన్న ప్లాట్ ఇచ్చారన్న. ప్లాట్ కూడా ఇచ్చారా? ఇచ్చారన్న. ఆనందంగా ఉన్నావు? హ్యాపీగా ఉన్నా. హ్యాపీ. మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నావు? నాకు ఏ ప్రభుత్వం వచ్చినా కాదు, నా ఓటు మాత్రం వాసనకి వేస్తా. వాసనకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. అంతే. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నాయి కదా, రాజకీయాల్లో పోలేనుగా. నేను పొత్తు గురించే తెలియదా? అసలు తెలియదు అన్న. అంటే నేను పొద్దున్న లేస్తే పని చేసుకోవాలి, సాయంత్రానికి అన్నం తినాలి, పిల్లలను పోషించుకోవాలి, సాయంత్రానికి క్వార్టర్ ముందు వేయాలి. నా ఉన్న హాబీ. నీ పనిలో క్వార్టర్ మంది కూడా ఉందా? ఉందన్న. నేను తాగాలి, నా మైండ్ సెట్ పని చేయదు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పేరు విన్నావా ఎప్పుడన్నా? ఫ్యాన్స్ అన్న. ఫ్యాన్ నేను, పక్కా ఫ్యాన్. రాజకీయాలలో ఆయన గురించి ఏమంటావు? ఆయనకి నేను ఓటేనన్నా. ఫ్యాను కానీ ఓటేవు? ఏమైంది అంటే అట్టని కాదులే, నాకు ఫస్ట్ నుంచి నేను రాజశేఖర రెడ్డి ఫ్యాన్. అంటే ఓటు విషయంలో పవన్ ఆడకి రమ్మని వెళ్ళిపోతా, కానీ ఓటు విషయం వచ్చేసరికి నాకు కూడి పెట్టిన వీళ్ళు మా జగన్ అన్న, రాజశేఖర రెడ్డి అన్న మా కేసాగుంటలో 2 ప్లాట్లు ఇచ్చాడు మాకు. ఇక్కడ ఒంగోలులోనే ఫ్రీగా రాజశేఖర రెడ్డి గారు 2 ప్లాట్లు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయనకే రుణపడి ఉన్నాను నేను మాత్రం. లాస్ట్ ప్రశ్న, ఇక్కడ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినారు, ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తమే, ఏమంటావు? ఆమెకి వేస్తావా? మేము వేయమన్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి మగబిడ్డ ముఖ్యం, ఆడబిడ్డ వెనక. ఏంటంటే మగబిడ్డ చెప్పిందే నేనంటే. ఇప్పుడు నా కొడుకే నాకు ముఖ్యం. నా కూతురు ఉంది, కూతుర్ని నా కొడుకు కంటే ఎక్కువ ప్రేమిస్తా, కానీ కొడుకు ఇచ్చే ఆల్వేషన్ కూతురికి ఇవ్వలేను. అన్నీ చేసి పంపిస్తా, అంతేగాని నా కొడుకు నాకు ముఖ్యం. థ్యాంక్ యూ.